కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. లవ్ స్టోరీ. రచన ఎర్రంశెట్టి సాయి. శారద పాఠం చెప్పడం ఆపి శ్రీరామ్ వైపు చూసింది మరోసారి. అతను ఇంకా అదే తన్మయత్వంతో తన వంకే కళ్ళప్పగించి చూస్తున్నాడు. గడ్డం కింద చెయ్యి పెట్టుకొని శారద అనుభవం రూఢి అయ్యింది. అంతకు ముందు కూడా అలా ఓసారి జరిగింది. తను గట్టిగా పిలిచే వరకు కోమాలోకి వెళ్ళినట్లు ప్రవర్తించాడు. శ్రీరామ్ బిగ్గరగా పిలిచిందామె. క్లాస్లో అందరూ తలలు వెనక్కి తిప్పి అతని వైపు చూశారు. అయినా శ్రీరామ్లో చలనం కనిపించలేదు. శారదకు నవ్వు, కోపం రెండూ వస్తున్నాయి. శ్రీరామ్, నిన్నే స్టాండప్, కొంచెం కోపంగా అంది. అయినా అతనిలో చలనం లేదు. తన వంకే కళ్ళప్పగించి చూస్తున్నాడు. తన చేతిలోని చాక్ పీస్ని అతని మీదకు విసిరగొట్టింది శారద. అది సూటిగా వెళ్ళి అతని భుజానికి తగిలి కింద పడింది. అతను తుల్లిపడి అప్పుడే నిద్ర లేచినట్లు అయోమయంగా చూశాడు. పిల్లలంతా గుళ్ళుమని నవ్వారు. అందరూ తనను చూసే నవ్వుతున్నారన్న విషయం అర్థమయ్యేసరికి శ్రీరామ్ సిగ్గుపడిపోయాడు. ఎస్ టీచర్ అన్నాడు గాబరాగా లేచి నిలబడుతూ. వాట్ ఆర్ యూ డూయింగ్? కోపంగా అడిగింది శారద. అతను మాట్లాడలేదు. పాఠం వినటం లేదు కదూ? వింటున్నాను టీచర్. డోంట్ లై. అబద్ధాలు కూడా చెప్తున్నావు. నిజమే టీచర్. ఆల్ రైట్, అయితే సమాధానం చెప్పు. హిమాలయాస్, మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత? అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పుడేమంటావు? మరింత కోపంగా అందేవి. అతను సిగ్గుతో తల ఉంచుకున్నాడు. స్టాండప్ ఆన్ బెంచ్. అతని ముఖం పాలిపోయింది. అవమానంతో దహించుకుపోతూ అందరి వైపు ఓసారి చూసి బెంచి ఎక్కి నిలబడ్డాడు. అందరూ అతన్ని చూసి మళ్ళీ నవ్వటం ప్రారంభించారు. సాధారణంగా ఆ స్కూల్లో బెంచ్ ఎక్కే పనిష్మెంట్ ఎవ్వరికీ ఇవ్వరు. శారద మళ్ళీ పాఠం చెప్పడం ప్రారంభించింది కానీ ఎందుకో మనసు కేంద్రీకరించి చెప్పలేకపోతుంది. అతనికి అలాంటి పనిష్మెంట్ ఇవ్వటం ఆమెకే ఎబ్బెట్టుగా ఉంది. కింద నుంచో పెడితే సరిపోయేది. అతని వంక మరోసారి చూసిందేమే. అమాయకత్వం ఉట్టిపడుతుంది ఆ ముఖంలో. వయసు 13 ఏళ్లే. అయినా వయసుకు మించిన పొడుగవటంతో ఇంకా ఎక్కువ వయసు వాడిలా కనపడుతున్నాడు. ఈ వయసులో మగపిల్లలతో ఇదే ప్రాబ్లం. ఎన్నో రకాలుగా అల్లరి చేస్తుంటారు. కానీ టీచర్లంటే మాత్రం విపరీతమైన భయము, గౌరవం. సిడం. అతను కృతజ్ఞతాపూర్వకంగా చూసి బెంచి దిగి కూర్చున్నాడు. ఇంకోసారిలా పరధ్యానంగా ఉన్నావంటే క్లాస్లో నుంచి పంపించేస్తాను. అతను బుద్ధిమంతుడిలా తలూపాడు. బెల్ అయిపోయింది. సాయంత్రం స్కూల్ అయ్యాక మిగతా టీచర్లతో పాటు నడిచి ఇంటికి వెళుతుంటే మధ్యలో తన కర్చీఫ్ జారి కింద పడేసరికి వంగి అందుకుంటుండగా వెనకే కొద్ది అడుగుల దూరంలో కనిపించాడు శ్రీరామ్. తను ఆశ్చర్యపోయింది. అతని ఇల్లు స్కూల్కి అటువైపు రోడ్లో ఉంది. ఒకవేళ అతని ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాడేమో అని సరిపెట్టుకుంది. ఇల్లు చేరుకున్నాక గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతూ వెనక్కి చూసింది మరోసారి. శ్రీరామ్ దూరంగా నిలబడి తన వైపే చూస్తున్నాడు. అది వింతగా అనిపించింది శారదకు. అతని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటట్లయితే అక్కడే ఎందుకు ఆగిపోయాడు? తను చూడటం గమనించేసరికి చొప్పున వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగాడతను. శారద పజిలైంది. మర్నాడు మెయిన్ రోడ్ దగ్గర కెళ్ళేసరికి ఎదురుగా నిలబడి కనిపించాడు శ్రీరామ్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, చిరునవ్వుతో అందేమే. అతను వేసుకున్న ఖరీదైన ఎర్ర రంగు ఉల్లెన్ సెట్టర్లో 18 ఏళ్ల యువకుడిలా కనబడుతున్నాడు. తన టిఫిన్ బాక్స్ ఉన్న బ్యాగు వద్దంటున్నా అందుకున్నాడతను. అది నేను తెస్తాను టీచర్. అరే, ఎందుకలా? నేను తీసుకురాగలను శ్రీరామ్. కాదు టీచర్, నేను తెస్తాను దీనంగా చూశాడతను. శారదకు నవ్వొచ్చింది. బహుశా అతని మీద తనకున్న కోపం పోగొట్టడానికలా చేస్తున్నాడేమో. ఆల్ రైట్, తీసుకో. అతను ఆనందంగా బ్యాగ్ అందుకుని ఆమెతో పాటు పక్కనే నడవసాగాడు. మీ ఇల్లు కీర్తినగర్లో కదూ శ్రీరామ్? సడన్గా గుర్తుకొచ్చి అడిగింది శారద. అవును టీచర్. మరి ఇటు ఎక్కడికొచ్చావు? మీకోసమే టీచర్, మీతో కలిసి వద్దామని. శారదకు మతిపోయినట్లయింది. అదేమిటి? నా కోసం ఇంత దూరం రావటం ఎందుకు? నేనే స్కూల్కి వస్తున్నా కదా. అతను మాట్లాడలేదు. నిన్న కూడా మా ఇంటి వరకు వచ్చి వెళ్ళావు కదూ.
శ్రీరామ్ కళ్ళల్లో వెదురు కనిపించింది. అవును టీచర్. ఎందుకొచ్చావు? ఊరికే టీచర్. శారదకు నవ్వొచ్చింది. నువ్వంటే నాకేం కోపం లేదులే. అలా రానక్కర్లేదు సరేనా? అతని మొహం వికసించింది. ఆనందంగా తలూపాడు. ఆ రోజు నుంచి తన క్లాస్లో బోర్డు క్లీన్ చేయటం, చాక్ పీసులు తెచ్చి సిద్ధంగా ఉంచటం, క్లాస్ అవ్వగానే తన బుక్స్ తీసుకెళ్ళి ఇంకో క్లాస్లో ఉంచటం, టేబుల్ మీద అందమైన పూలు తెచ్చి ఉంచటం ప్రారంభించాడు. అలాంటివేవీ చెయ్యవద్దని తను మందలించినా ప్రయోజనం లేక పోయేసరికి ఊరుకుండిపోయింది శారద. రోజు అతను ఉదయం సాయంత్రం తనింటికి వస్తున్నా గట్టిగా వద్దనలేకపోయిందేమి. క్లాస్లో విషయాలు పాఠాల గురించి మాట్లాడుకుంటూ నడవటం ఇద్దరికీ అలవాటైపోయింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంటే తన జీవితంలో ఓ భాగం అయిపోయాడు శ్రీరామ్. పరీక్షల్లో తన ఇంటి దగ్గరే అతనికి కోచింగ్ కూడా ఇస్తుండేది. తను 10th పబ్లిక్ వచ్చేసరికి అతనితో మరింత కృషి చేయించింది శారద. అతనికి ఎలాగైనా ఫస్ట్ క్లాస్ రావాలని ఆమె కోరిక. శ్రీరామ్ యావరేజ్ బాయ్ అయినా కానీ ఆమె ఇస్తున్న కోచింగ్ వల్ల త్వరలోనే మంచి మార్కులు తెచ్చుకోవటం ప్రారంభించాడు. పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేశాయి. అతను సంతృప్తికరంగానే రాశాడు. తప్పకుండా క్లాస్ వస్తుందన్న నమ్మకం ఏర్పడిపోయింది తనకి. ఆ రోజు స్కూల్లో ఆఖరి రోజు. తనతో పాటు శ్రీరామ్ కూడా నడుస్తూ వస్తున్నాడు. రోజు గలగల మాట్లాడుతుండేవాడల్లా ఆ రోజు నిశ్శబ్దమై పోయేసరికి తనకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఇవాళ సైలెంట్గా ఉన్నావు? అడిగింది శారద. రేపటి నుంచి మీరు కనిపించరు కదా టీచర్. ఎలా కనపడతాను? హాలిడేస్ కదా. సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడూ వైజాగ్లో గడుపుతుంటాను మా బంధువుల ఇంట్లో. అతను మరింత దిగాలు పడిపోయాడు. మళ్ళీ ఎప్పుడొస్తారు టీచర్? 2 నెలల తర్వాత. కొద్ది క్షణాలు మాట్లాడలేదతను. ఇద్దరూ ఆమె ఇంటి దరిదాపులకు వచ్చేశారు. టీచర్ సడన్గా నిలబడిపోతూ పిలిచాడతను. తను ఆగి అతని వైపు చూసింది. ఏమిటి? మరో మాట చెప్పాలి టీచర్. ఏమిటిది? మీరు కోప్పడనంటే అతని గొంతులో భయం స్పష్టంగా కనబడుతుంది. శారద నవ్వేసింది. నీ మీద నాకు కోపం ఎప్పుడైనా వచ్చిందా? చెప్పు. నేనేమనను. అతను పెదవి విప్పబోయి మళ్ళీ సంశయంగా చూశాడు. పర్వాలేదు చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను టీచర్ తడబడుతూ అన్నాడు. శారద నిశ్చేష్టురాలైంది. ఏమిటి? నన్ను ప్రేమిస్తున్నావా? అవును టీచర్. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను టీచర్ ఆతృతగా అన్నాడతను. శారదకి ఏం మాట్లాడాలో తోచలేదు. హఠాత్తుగా శ్రీరామ్ ఓ చిన్న పిల్లాడిలా కాక పెద్దవాడిలాగా కనిపించసాగాడు. అవును, అతనిని ఈ మధ్యకాలంలో తను పరీక్షగా గమనించనే లేదు. మొహంలోని బాల్యం తొలగి యవ్వనం ప్రవేశిస్తుంది. హఠాత్తుగా అనాలోచితంగా బయట సర్దుకుందామె. అతనిలో తన మీద అలాంటి అభిప్రాయం ఎలా కలిగింది? తను అతని కంటే 8 ఏళ్ళు పెద్దది. ఏమిటా మాటలు శ్రీరామ్? నీ వయసు ఏమిటి? నా వయసు ఏమిటి? టీచర్ మీద అలాంటి ఆలోచనలు తప్పు కదూ? తప్పని నాకు తెలుసు టీచర్. కానీ మీరు రోజు కనిపించందే నేనుండలేను. అందుకే ఆదివారాలు మీరు వద్దన్నా కూడా ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుండేవాడిని. నన్ను కొట్టండి టీచర్ పర్వాలేదు, కానీ మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేను. శారద మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. శ్రీరామ్ అంటే తనకి ఎంతో అభిమానం ఉంది. అందుకే అతనితో ఎక్కువ చనువుగా మసిలేది. అతనిని ఒక స్టూడెంట్గా కాక ఒక స్నేహితుడిగా ట్రీట్ చేసేది. మరీ చనువు వల్లే అతనిలో ఆ భావం ఏర్పడిందా? శ్రీరామ్ పిలిచిందామె, కానీ అతను కనిపించలేదు. అప్పటికే వడివడిగా వెళ్ళిపోతూ కనిపించాడు. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూస్తే చాలు శ్రీరామే కనపడుతున్నాడు. ఇదంతా ఈనాటి సినిమాల ప్రభావమా? తప్పకుండా అంతే అయి ఉంటుంది. లేకపోతే ఇంత లేత వయసులో ఇలాంటి భావనలేమిటి? ఇలాంటి కోరికలేమిటి? అలాంటి కోరిక కోరినందుకు అతనిని మందలించటం కన్నా తెలివిగా నేర్పుతో అతని మనసులోని ఆలోచనలను సరైన మార్గంలో పెట్టాలనిపించింది ఆమెకి. ఆ ఆలోచన వచ్చాక ఆమెలోని అశాంతి దూరమైంది.
మర్నాడు తను వైజాగ్ వెళ్ళటానికి రైల్వే స్టేషన్ చేరుకుంది. ట్రైన్ కదలబోతుండగా పరుగుతో వచ్చాడు శ్రీరామ్. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ శ్రీరామ్. నీతో ఓ మాట చెప్పాలి. ఏమిటి టీచర్? నీ వయసు ఎంత? 13 టీచర్. నా వయసు ఎంత అనుకుంటున్నావు? 21. నీకంటే 8 ఏళ్ళు పెద్దదాన్ని. నన్ను ప్రేమించాననటం తప్పు కదూ? వయసులో పెద్దాళ్ళైతే తప్పేముంది టీచర్? మగాడే పెద్దాడై ఉండాలనేముంది? అలా ఎక్కడా జరగదు. శ్రీరామ్ ఒక్క క్షణం ఆలోచించాడు. పోనీ ఓ పని చేస్తాను టీచర్. నాకంటే మీరు 8 ఏళ్ళు పెద్దాళ్ళు కదా. అందుకని ఇంకో 8 ఏళ్ళు పోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. శారదకు నవ్వాగలేదు. పిచ్చివాడా, ఇంకో 8 ఏళ్ళు నీ వయసు 21 అవుతుందేమో కానీ అప్పటికి నా వయసు 29 ఏళ్ళవుతుంది. అంటే మన మధ్య 8 ఏళ్ల గ్యాప్ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. శ్రీరామ్ మొహము పాలిపోయింది. అప్పుడే ట్రైన్ కదిలింది. ఆ తర్వాత శ్రీరామ్ శారదను చూడలేకపోయాడు. పరీక్ష పాస్ అవ్వగానే తల్లిదండ్రులు తనను నెల్లూరులోని ఇంటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు. శారదకు చాలా రోజులు అతని మాటలే గుర్తుకు వచ్చినాయి. కానీ బలవంతంగా ఆ సంఘటనను మనసు అడుగుకు నెట్టివేసింది. రోజులు గడిచిపోతుంటే శ్రీరామ్ కూడా తనను మర్చిపోయాడన్న నమ్మకం కలిగింది. కానీ సరిగ్గా సంవత్సరం తర్వాత సెలవుల్లో వచ్చాడతను. అతనిని చూడగానే గుండె జల్లుమంది. నమస్తే టీచర్. నమస్తే. ఎలా ఉంది చదువు? బానే చదువుతున్నాను టీచర్. మీరు చెప్పారు కదా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అని. ఇద్దరూ సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నారు. శారదకు అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది. అతని మూతి మీద ఇప్పుడు మీసాలు మొలిచినాయి. తనంత పొడుగైపోయాడు. చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. నేను పెద్దవాడిని అయి మంచి ఉద్యోగం సంపాదించుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. దిగులుగా ఆశగా అడిగాడతను. నా కోసం వేచి ఉంటారా టీచర్? శారద నవ్వింది. అలా జరగదని చెప్పాను కదా శ్రీరామ్. నువ్వు పెద్దాడయ్యేసరికి నేను ఇంకా పెద్దదాన్ని అయిపోతాను. కనుక ఎప్పటికీ నువ్వు నాకంటే పెద్దవాడివి అవ్వలేవు. అతని ముఖంలో విషాదం కనిపించింది. వద్దనుకున్నప్పుడు వయసు పెరగకుండా ఆగిపోతే ఎంత బాగుంటుంది టీచర్? ఆశగా అన్నాడతను. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ? కావాలని టాపిక్ డైవర్ట్ చేసింది శారద. రేపే వెళ్ళిపోతున్నాను టీచర్. మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలనిపించి వచ్చాను. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరగటం గమనించింది శారద. రోజులు గడుస్తున్నాయి. అతను మళ్ళీ వస్తాడేమోనన్న అనుమానం మనసులో పీడిస్తూనే ఉంది. సరిగ్గా మరో సంవత్సరం తర్వాత తిరిగి ఆమె కోసం వచ్చాడు శ్రీరామ్. అదే రోజు శారద వైజాగ్ వెళ్ళిందని తెలిసి చాలా నిరాశపడి పోయాడతను. తన తల్లిదండ్రులకు కూడా ఆ ఊరు నుంచి బాంబే ట్రాన్స్ఫర్ అవడంతో చాలా కాలం మళ్ళీ టీచర్ని కలుసుకోవడం కుదరలేదతనికి. డిగ్రీ తర్వాత MBA అన్నీ పూర్తి చేసేసరికి ఉద్యోగం వేట ప్రారంభమైంది. ఉద్యోగం దొరికిన వెంటనే తల్లిదండ్రులు తనకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలైంది. అప్పుడు వచ్చాడు శారదా టీచర్ కోసం. సరిగ్గా తన వయసు 24 సంవత్సరాలు. ఇప్పుడు తను ధైర్యంగా శారదా టీచర్ని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే తను యుక్త వయసులో ఉన్నాడు. తన కాళ్ల మీద తను నిలబడగలిగిన ఆర్థిక స్తోమత తనకుంది. ప్రిన్సిపాల్ రూంలోకి నడిచాడు తిన్నగా. ప్రిన్సిపాల్ తనను వెంటనే గుర్తుపట్టలేకపోయింది. గుర్తుపట్టాక ఆప్యాయంగా మాట్లాడింది. నేను శారదా టీచర్ని కలుసుకోవాలి మేడం. ఏ క్లాస్లో ఉన్నారు? ఆతృతగా అడిగాడతను. శారదా టీచర్. అవును మేడం. ఏ శారదా టీచర్? 10th మీకు క్లాస్ టీచర్గా ఉండేది ఆమెనా? అవును టీచర్. ఓ, నీకు తెలీదన్నమాట. ఆమె ఎప్పుడో చనిపోయింది. శ్రీరామ్ స్థానమైపోయాడు. చనిపోయిందా? నమ్మకం చాలక మళ్ళీ అడిగాడు. అవును, వండర్ఫుల్ గర్ల్. మా స్కూల్కి ఓ ఎస్సెట్ ఆమె. శ్రీరామ్కి చాలాసేపు మాట రాలేదు. స్కూల్ బెల్ మోగింది. పిల్లలంతా క్లాస్లో నుంచి బయటకు పరిగెడుతున్నారు. ఓకే శ్రీరామ్, సీ యూ అగైన్. శ్రీరామ్ బయటకు నడుస్తుంటే గోడకున్న శారదా ఫోటో కనిపించింది.
టక్కున ఆగిపోయాడు. తనకు తెలియకుండానే ఆ పటం దగ్గర చేరుకున్నాడు. ఎంత అందం, ఎంత జీవం ఉట్టిపడుతుందో ఆ కళ్ళల్లో. నవ్వులో ఎంత నిర్మలత్వం. మిస్ శారద, టీచర్, మృణాలిని, హైస్కూల్. శ్రీరామ్ కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. చూశారా టీచర్, ఇప్పుడు నేనే మీకంటే పెద్దవాడినయ్యాను. మీ వయసు 23. అక్కడితోనే ఆగిపోయింది. కానీ నా వయసు ఎంత? 24. మన ఇద్దరి మధ్య 8 ఏళ్ల తేడా ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని ఎందుకు అబద్ధం చెప్పారు టీచర్? ఆవేదనతో కన్నీరు తుడుచుకుంటూ అన్నాడతను. అతను శారద ఫోటోతో మాట్లాడటం చూసిన ప్రిన్సిపాల్ నిశ్చేష్టురాలైంది. శ్రీరామ్ భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోసాగాడు.